అలానే మిసేసరావు. అంతర్జాతీయ సదస్సు లాంటిదే ఇప్పుడు మిస్ వరల్డ్ 2025 జరగబోతుంది. హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని. హైదరాబాద్‌లో ఉన్నటువంటి హైటెక్స్‌లో మే 10వ తారీఖున మిస్ వరల్డ్ 2025 కాంపిటీషన్ ప్రారంభం కాబోతుంది. దీనికి ఆతిథ్యం ఇస్తుంది హైదరాబాద్. పర్యాటక శాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తోంది. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే దీన్ని సక్సెస్ చేయగలరు. ఎందుకంటే దాదాపు 125 పైగా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతర్జాతీయ సదస్సు ప్రస్తుతం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలు, అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి తనిఖీలు జరుగుతున్నటువంటి సమయంలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ సదస్సు ఇది. పైగా హైదరాబాద్లో ఉగ్రవాదుల మూలాలు ఉన్నాయి, అలర్ట్గా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఈ సదస్సుకు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లను చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయా విభాగాలకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్స్ను పెడుతూ ఉన్నారు. ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రివ్యూ మీటింగ్లు పెడుతూ ఉన్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళ రివ్యూ మీటింగ్ కూడా పెడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈ మీటింగుల్లో స్మితా సబర్వాల్ గారు పెద్దగా కనిపించట్లేదు, హైలైట్ కావట్లేదు. నిజంగా ఆవిడ మీటింగ్కి వస్తున్నారా రావట్లేదా అన్న భావంతో ఆ మీటింగ్లు జరిగిపోతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ మార్ఫింగ్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆవిడ రీట్వీట్ చేశారు. ఆ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పోలీసులే ఆవిడకి నోటీసులు పంపించారు. నోటీసులు పంపించి రీట్వీట్ చేసినందుకే మీరు నోటీసులు పంపిస్తారా, ఎంతమందికి పంపిస్తారా, ఎంతమందిని అరెస్ట్ చేస్తారా, ఎంతమందిని విచారిస్తారు అని చెప్పేసి ఆవిడ ఎక్స్ వేదికగా ఆవిడ పోస్ట్ పెట్టారు. కొన్ని వేల మంది దాన్ని రీట్వీట్ చేశారు. మరి వాళ్ళందరినీ కూడా మీరు విచారిస్తారా అని చెప్పేసి అడిగారు. అంటే ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసుల్ని ఆవిడ ప్రశ్నించారు సోషల్ మీడియా వేదికగా చేసుకొని. ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి స్మితా సబర్వాల్ గారు అంటి ముట్టినట్టు ఉంటూ ఉన్నారు. కొన్ని రోజుల పాటు అసలు ఆవిడ ఈ ప్రభుత్వంలో కొనసాగుతారా లేదా అనేటువంటి చర్చ కూడా జరిగింది. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం ఆఫీస్లో సెక్రటరీగా ఉన్నారు. స్పెషల్ సెక్రటరీగా ఉండి అన్నీ తానై చూసుకున్నారు. హెలికాప్టర్లో వెళ్ళి కాళేశ్వరం విజిట్ చేసి వచ్చినటువంటి ఐఏఎస్గా ఆవిడకి పేరుంది. అనేక అంశాల్లో ఆవిడ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆవిడ ఒక ప్రైవేట్ ఫంక్షన్లో ర్యాంప్ వాక్ చేసినప్పుడు క్యాట్ వాక్ అనేది కట్ చేయండి. క్యాట్ వాక్ చేసినప్పుడు ఆ ఫోటోలు తీసి ఎవరో ఒక మ్యాగజైన్లో రాశారు. దాని మీద డ్యామేజ్ షూట్ వేసినప్పుడు కూడా ప్రభుత్వ నిధుల నుంచి 15 లక్షల రూపాయలు ఖజానా నుంచి తీసుకొని ఆ డ్యామేజ్ షూట్ వేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆవిడ ఎదుర్కొన్నారు. అలా అనేక ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటూ వచ్చినటువంటి స్మితా సబర్వాల్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేయడానికి ఆవిడ సిద్ధపడ్డారు. ఫస్ట్లోనేమో ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ప్రణాళిక శాఖలో ఏదో ఆవిడని సెక్రటరీ చేశారు. రీసెంట్గా ఒక 5-6 నెలల క్రితమే ఆవిడకి పర్యాటక శాఖను అప్పచెప్పారు. పర్యాటక శాఖ సెక్రటరీగా ఉన్నారు ఆవిడే మొత్తం ఈ మిస్ వరల్డ్ 2025 సంబంధించినటువంటి మొత్తం తయారు చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మొదటి నుంచి కూడా ఆవిడే చూస్తూ వచ్చారు. ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు కొంత స్లో అయిపోయారు అనేది వినిపిస్తుంది. ఈ బాధ్యతలన్నింటినీ కూడా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి శాంతికుమార్ గారికి అప్పచెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఆవిడే మొత్తం రివ్యూ మీటింగ్లు పెడుతూ క్లోజ్ అబ్జర్వ్ తోటి ఈ పోటీలన్నింటినీ కూడా సక్సెస్ చేయాలనేటువంటి విధంగా ఆవిడ యాక్టివ్గా ఉన్నారు. బట్ స్మితా సబర్వాల్ గారు పర్యాటక శాఖ సెక్రటరీగా ఉండి కూడా స్లోగా ఉన్నారనేటువంటి ఒక అభిప్రాయం ఆవిడ మీద ఇప్పుడు సచివాలయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. తాజాగా జరిగినటువంటి మీటింగ్లో, మంగళవారం జరిగినటువంటి మీటింగ్లో, సోమవారం జరిగినటువంటి మీటింగ్లో ఎక్కడ కూడా స్మితా సబర్వాల్ గారు ఫోటోల్లో కనిపించలేదు. మరి రివ్యూ మీటింగ్లోకి వస్తే ఫోటోగ్రాఫర్ కవర్ చేయలేదా ఏంటి అనేది నిర్ధారించుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడ మిస్ వరల్డ్ 2025 అనేది చాలా ప్రతిష్టాత్మకం. ప్లస్ హైదరాబాద్ లాంటి సిటీలో ఇది జరుగుతుంది.
ఇది ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయంగా ఆతిథ్యం ఇస్తున్నటువంటి సదస్సు ఇది. ఇది అంతర్జాతీయంగా హైదరాబాద్కి ఒక ఫేమ్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. అందుకే దీన్ని పగడ్బందీగా సక్సెస్ చేయాలనేది. ఆల్రెడీ 26, 27 ఈ తేదీల్లో కాంగ్రెస్ పార్టీ ఒక సదస్సు పెట్టింది, అంతర్జాతీయ సదస్సు పెట్టింది ఒకటి. ఈ సదస్సులో సబ్మిట్ ఒకదాన్ని పెట్టింది. ఈ సబ్మిట్లో అనేక దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. రాజకీయపరమైనటువంటి ఈ సదస్సు అనేటువంటి అభిప్రాయం దాని మీద కలిగింది. అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సబ్మిట్టా లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సబ్మిట్టా అనేటువంటి విమర్శలను ఎదుర్కొంది. అయితే ఇప్పుడు జరుగుతున్నది వరల్డ్ మిస్ వరల్డ్ 2025 కాబట్టి దీన్ని ప్రభుత్వ కార్యక్రమం కింద తీసుకోవాలి ఖచ్చితంగా. ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఇది ఎంత సక్సెస్ అయితే అంత పేరు హైదరాబాద్కి వస్తుంది. అందుకే హైదరాబాద్ బ్యూటిఫికేషన్కి సంబంధించి 2 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం సుందరీకరణ కోసం. హైదరాబాద్లో సెల్ఫీ పాయింట్లు పెట్టడం, అలాగే అతిథులకి హోటళ్ళ దగ్గర మంచి హోటల్స్ని రికమెండ్ చేయటం, అలాగే నగరంలో ఉండేటువంటి అనేక ప్రాంతాలని మొత్తం అందంగా తయారు చేయటం, వీటన్నిటికి కూడా ఎండార్ చేసింది. సో మే 10వ తారీఖు నుంచి జరుగుతుంది. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ 10 రోజులు దానికి సంబంధించిన ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జీహెచ్ఎంసీ చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఉంది, చదువుదాం మనం. అది ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంటి అనేది. సో మే 7వ తారీఖు నుంచి 31 వరకు హైటెక్స్ వేదికగా జరగబోయే మిస్ వరల్డ్ 2025 పోటీలను పురస్కరించుకొని యాక్చువల్గా మే 10వ తారీఖున ఇది ప్రారంభమవుతుంది. మే 7 నుంచి కొంచెం కొన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తుంటారు. నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భారీ సన్నాహాలు చేపట్టింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ సుమారుగా 1,79,00,00,000 బడ్జెట్తో అభివృద్ధి పనులకు నాంది పలికింది. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలతో పాటు చార్మినారు, ట్యాంక్ బండ, రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు వంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ప్రత్యేకంగా ఎల్ఈడి విద్యుత్ దీపాలు, థీమ్ లైటింగ్, సెల్ఫీ పాయింట్లు, అలాగే ప్రపంచ సుందరి కిరీటం ఆకారంలో నమూనాలు ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. ఈ పనులను త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ సచివాలయం వద్ద 20 దేశాల జెండాలు, విమానాశ్రయం ప్రధాన రహదారి పక్కన 130 దేశాలకు చెందిన జాతీయ పతాకాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేగాక మిస్ వరల్డ్ 2025 అనే బోల్డ్ అక్షరాలతో ఉన్న స్వాగత బోర్డులను ఏర్పాటు చేయడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సచివాలయం వద్ద ప్రత్యేకంగా 20 దేశాల జెండాలు ప్రదర్శించబోతున్నారు. దీనికోసం సుమారుగా 28,96,000 ఖర్చు అవుతుందని అంచనా వేశారు. శేర్లింగంపల్లి జోన్ పరిధిలో దుర్గం చెరువు, ఏఎంబి మాల్, గచ్చిబౌలి, రాయదుర్గం, మెట్రో స్టేషన్ల వంటి ప్రదేశాల్లో సెల్ఫీ పాయింట్లు, స్వాగత ఆర్చులు, డాంగ్లర్స్, బంటింగ్స్, ఎల్ఈడి కిరీటం, ఫెయిర్ క్వీన్ వంటి అలంకరణలు ఏర్పాటు చేయడానికి 34,10,000 రూపాయలు టెండర్లు పిలువబడ్డాయి. అదనంగా శిల్పారామం, బయోడైవర్సిటీ పార్కులో విద్యుత్ దీపాల అలంకరణ కోసం మరో 28,32,000 రూపాయలు వెచ్చించనున్నారు. చార్మినార్ పరిసరాల కమాన్లు, రహదారులపై విద్యుత్ దీపాలు, చార్మినార్ సమీపంలోని లార్డ్ బజార్ రహదారికి ప్రత్యేకంగా డెకరేటివ్ లాంతర్ల లైటింగ్తో రూపురేఖలు మార్చున్నారు. ఇందుకోసం 11,60,000 ఖర్చు చేయనున్నారు. అలాగే చార్మినార్ పరిసర కమాన్లు, రహదారులపై విద్యుత్ దీపాలను అమర్చనున్నారు. ఒక ప్రత్యేక సెల్ఫీ పాయింట్ను కూడా అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ట్యాంక్ బండ ప్రాంతాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకు 42,48,000 రూపాయలను రంగురంగుల లైటింగ్ తోరణాలు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా ట్యాంక్ బండ, కేబీఆర్ పార్కు, అమీర్పేట, జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లో మరొక 38,86,000 రూపాయల వ్యయంతో ఎల్ఈడి విద్యుత్ దీపాల ప్రకాశంతో ప్రత్యేక శోభ కలిగించనున్నారు. సో ఇది ఇలా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇది సక్సెస్ చేయటం అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చాలా ఛాలెంజ్. అందుకే అధికార యంత్రాంగం ఖచ్చితంగా పాలకులు వీళ్ళందరూ సమన్వయంతో పనిచేయాలి. దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉండేటువంటి ఉన్నతాధికారులు సమన్వయం లోపిస్తే కనుక ఖచ్చితంగా దీని మీద మళ్ళీ విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇష్యూ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి అందరూ దీన్ని సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. పైగా మిస్ వరల్డ్ 2025 అంటే అందగత్తెలు అందరూ వస్తారు, వాళ్ళతో పాటు అతిథులు చాలామంది వస్తారు, అనేక మంది అతిథులు వస్తారు. బహుశా హైదరాబాద్లో హోటల్స్ కూడా దొరకపోవచ్చు మే 10వ తారీఖు నుంచి మళ్ళీ అది అయిపోయేంత వరకు కూడా. కాబట్టి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు బైసన్సన్లో కాశ్మీర్లో జరిగినట్లు ఉగ్రవాద దాడి క్రమంలో అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో భద్రత కల్పించడం అనేది తెలంగాణ పోలీసులకు ఒక ఛాలెంజ్.
అందుకే ఉగ్రవాదులు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అంతర్జాతీయ సదస్సులు జరిగేటప్పుడే టార్గెట్గా చేసుకుంటూ ఉంటారు. అమెరికా ఉపాధ్యక్షుడు ఇక్కడకు ఇండియాలో విజిట్ చేస్తున్నటువంటి క్రమంలోనే కాశ్మీర్లో ఉగ్రవాద దాడి జరిగింది. కాబట్టి అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి పగడ్బందీ ఏర్పాట్లు శాంతి భద్రతల దృష్ట్యా చేయాలి. దాంతోపాటు దీన్ని సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా అధికార యంత్రాంగం మీద, ప్రభుత్వం మీద ఉంది. అప్పుడే ప్రపంచ పటంలో హైదరాబాద్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించుకోవడానికి ఈ ఈవెంట్ పనికొస్తుంది. అందుకే అందరూ కలిసి పనిచేసి ఈవెంట్ని సక్సెస్ చేయాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుతూ ఉన్నారు. శాంతికుమార్ గారు 30వ తారీఖున ఆవిడ పదవి విరమణ చేయబోతున్నారు చీఫ్ సెక్రటరీగా. ఆవిడ స్థానంలో రామకృష్ణారావు గారు రాబోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈవెంట్ని ఎవరు లీడ్ చేసే అవకాశం ఉంది? శాంతికుమార్ గారు లీడ్ చేస్తారా, స్మితా సబర్వాల్ గారు లీడ్ చేస్తారా? సో స్మితా సబర్వాల్ గారి మీద నమ్మకం లేక లేటెస్ట్గా ఆవిడ్ని పర్యాటక శాఖ నుంచి తొలగించారు. దానికి సంబంధించిన న్యూస్ నేను చూపిస్తాను. లేటెస్ట్గా వచ్చింది. మనం వీడియో చేసిన సందర్భంలోనే ఆవిడ ఒక ట్వీట్ కూడా చేశారు భగవద్గీతకు సంబంధించి. తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్కృతి శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్ను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్కు పర్యాటక శాఖ బాధ్యతలను అప్పగించింది. స్మితా సబర్వాల్ను రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆవిడని అక్కడి నుంచే వచ్చారు, మళ్ళీ అక్కడికి పంపించారు. ఈ బదిలీ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్మితా సబర్వాల్ స్పందించారు. భగవద్గీతలోని కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన శ్లోకాన్ని ఉటంకిస్తూ ఆమె తన పోస్ట్ని ప్రారంభించారు. పర్యాటక శాఖలో 4 నెలలు పనిచేశారు. నా వంతుగా అత్యుత్తమ సేవలు అందించేందుకు ప్రయత్నించాను. రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 2025-30 పర్యాటక విధానాన్ని తీసుకొచ్చాం. ఇది ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేయబడినటువంటి పర్యాటక ప్రాంతాలకు దిశానిర్దేశం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన పునాదిగా నిలుస్తుంది అని ఆమె వివరించారు. హైదరాబాద్లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల గురించి ఆమె ప్రస్తావిస్తూ ఒక గ్లోబల్ ఈవెంట్కు అవసరమైన ప్రణాళిక, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు పునాది వేశాను. ఇది అనేక అవకాశాలకు తలుపులు తీస్తుందని నేను విశ్వసిస్తున్నాను. పర్యాటక శాఖలో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. స్మితా సబర్వాల్ చేసిన ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ పర్యాటక రంగంలో ఆమె చేసిన కృషిని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్ శివార్లోని కంచె గచ్చిబౌలి భూముల కేటాయింపు వ్యవహారంలో స్మితా సబర్వాల్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇంకా చర్చనీయాంశమైంది. ఈ వివాదం నేపథ్యంలోనే ఆమెపై బదిలీ వేటు పడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గచ్చిబౌలి భూముల అంశంలో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం కూడా తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెను తక్కువ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక సంఘానికి బదిలీ చేశారనే ఊహాగానాలు వస్తున్నాయి. సరే, కారణం ఏమైనా సరే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఆవిడని బదిలీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. సో మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసింది ఆవిడేను. బట్ తీరా మిస్ వరల్డ్ పోటీలు దగ్గరకు వచ్చే సమయంలో ఆమె బదులు జయేష్ రంజన్ని నియమించారు. సో కాబట్టి మళ్ళీ ఆవిడకి భగవద్గీత శ్లోకం ఏదో గుర్తొచ్చి చేశారు. ఒక ట్వీట్ కూడా చేశారు. ఆవిడ అప్రాధాన్య పోస్టులోకి ఆవిడ మళ్ళీ వెళ్ళిపోయారు. మరి ఆవిడ ఈ ప్రభుత్వంలో కొనసాగుతారా లేదా అనే చర్చ మరోసారి వచ్చింది. ఒకవైపు మిస్ వరల్డ్ సంబంధించినటువంటి పోటీలు, ఇంకొక వైపు స్మితా సబర్వాల్ మిస్ కావడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.